హలో గైస్, నమస్తే అందరికీ. మీరందరూ బొగతా వాటర్ ఫాల్స్కి ఒక్కసారైనా వెళ్ళి ఉంటారు, కానీ ఎంతమందికి తెలుసు బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర ఒక టెంపుల్ ఉందని? సో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళిన. కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రంట్ ఆ వ్యూ నుంచి చూస్తుంటే ఇక్కడ టెంపుల్ లాగా ఒకటి కనిపించింది. ఇదేంటిదా అని చెప్పి క్యూరియాసిటీతో పైకి వెళ్ళిన, ఎందుకంటే అక్కడ ఒక్క బోర్డు కూడా లేదు ఇక్కడ టెంపుల్ ఉందని. సో ఇంత మంచి ప్లేస్లో, ఇంత మంచి వెదర్లో ఒక టెంపుల్ అంటే అసలు ఎంతోమంది రావాలి, బట్ ఎందుకో ఎవరికి ఎక్కువ తెలియకున్నది టెంపుల్. సో ఒకసారి చాగంటి గారు ఎవరు చెప్పారు, మీరు అందరూ వెళ్ళే గుడికి వెళ్ళడం గొప్ప కాదు, ఎవరు వెళ్ళని గుడికి వెళ్ళడం గొప్ప అని. నాకు ఎందుకో ఈ టెంపుల్ని చూస్తే అలా అనిపించింది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఎవరు భక్తులు లేరు. మీకు ఇక్కడ చూసినట్టయితే ఇట్లా కింద నుంచి ఇట్లా కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడు బొగతా వాటర్ ఫాల్స్ వెళ్ళినా ఆ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసిన తర్వాత కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్ళండి. ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి ఖచ్చితంగా. సో ఇక్కడికి ఎవరో ఒకరు వచ్చి పూజలు అయితే చేస్తున్నారు, బట్ అది ఎవరు అనేది తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూస్తే అక్కడ ఎవరో వచ్చి దేవునికి అలా పూజ చేసి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ స్వామివారి మెడలో దండ చూసినా, అక్కడ దీపం చూసినా ఎవరో పూజారి అయితే వచ్చి వెళ్తున్నారు, కానీ అది ఎప్పుడు వస్తారో ఏందనేది తెలియదు. బట్ చూడండి, చాలా బాగున్నాడు స్వామి. సో మీరు ఎప్పుడు వెళ్ళినా ఈ బొగతా వాటర్ ఫాల్స్కి స్వామివారిని దర్శనం చేసుకోండి. అండ్ అదే చెప్దామని ఈ వీడియో పెడుతున్నా, బొగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళేవాళ్ళు. సో గైస్, ఎవరైనా బొగతా వాటర్ ఫాల్స్ వెళ్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఎందుకంటే మన సనాతన ధర్మంలో టెంపుల్లోకి వెళ్ళడం మనకు చాలా ముఖ్యం. ఎప్పుడు వెళ్ళినా ఈ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తూ అలాగే దేవుని కూడా దర్శనం చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు చందు ముఖ్యరా ఛానల్. థ్యాంక్ యూ గైస్.